నిర్గమాకాండము, ఎక్సోడస్. ఎక్సోడస్ లో నుండి పోవుట అంటే విడుదల. ఈజిప్టు నుండి పోవడాన్ని నిర్గమం అంటారు. బైబిల్లోని 2వ గ్రంథం, మోషే గ్రంథ పంచకం అన్నమాట, దానిలో 2వది అయి ఉన్నది ఇది. దీని యందు ముఖ్యంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పోవుట గురించి తెలుపబడింది. దీనిలోని చరిత్ర అంతా ఆదికాండంలోని చరిత్రపై ఆధారపడి ఉంది. ఆదికాండం లేకుండా నిర్గమాకాండం అర్థం కాదు. అంటే మన నిర్గమాకాండం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. 5 లక్షలు దాటి వాళ్ళ జనాభా అయింది కనుక ఆ జనాభా ఆదికాండం నుంచి అంటే ఈజిప్ట్ నుండి తిరిగి రావడమే నిర్గమాకాండం. అందుకే ఆదికాండం లేకుండా నిర్గమాకాండం అర్థం కాదని చెప్పడం జరుగుతుంది. ఏ సంగతి యొక్క ఆరంభం కానీ ముగింపు కానీ దీని యందు ఉండదు. ఈ గ్రంథమందలి సంగతులు జరుగుటకు దాదాపుగా 415 సంవత్సరాల్లో దీనికి పీరియడ్ ఉంది. ఈ దిగువన్న 3 సంగతులను బట్టి దీనిని జ్ఞాపకార్థ గ్రంథం అని కూడా పిలుస్తున్నారు. ఒకటి, ఐగుప్తీయుల కఠిన దాస్యము వలన ఇశ్రాయేలీయులకు కలిగిన ఆశ్చర్యకరమైన విడుదల. ఒకటి, బహిరంగ దేవుని ఆరాధించుటకే వీరందరికీ ఒక మతముగా వారిని ఏర్పరచుట రెండో విషయం అయితే, మూడోది దేవుడు రాజుగాను తండ్రిగాను నీతి మత రాజ్య విషయక చట్ట నిర్మాణం చేయుట మూడు విషయాలు. అయితే దీని యందు మనం జ్ఞాపకుంచుకోవాల్సినవి ముఖ్యమైన సంగతులు 7 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దుర్మార్గులకు ఐగుప్తీయులను శిక్షించుటకు పంపబడిన 10 తెగుళ్లు ఉన్నాయి దీంట్లో. రెండో విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులను విడుదలను జ్ఞాపకం ఉంచుకుని నియమింపబడిన పస్కా పండుగ, అంటే 10 తెగుళ్లు ఉన్నాయి. రెండో విషయం పస్కా పండుగ. మూడోది ఏమిటి, వారి సంరక్షణార్థముకు ఐగుప్తీయుల నాశనార్థము ఎర్ర సముద్రం నందు మార్గము ఏర్పరచుట. నాలుగో విషయము, ఇశ్రాయేలీయులు పోషణార్థమే దేవుడు అరబ్బీ అరణ్యంలో చేసిన నానావిధ అద్భుతములు. అలాగే ఐదో విషయంకి వచ్చేటప్పటికి దేవుడు తన గంభీరమైన మహిమతో సేనాపర్వతం మీద నుండి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇవ్వడం ఐదో విషయం. ఆరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు అవివేకులను దుర్మార్గులై బంగారపు దూడలు చేసుకుని దాన్ని ఆరాధించడం ఆరో విషయం. ఏడో విషయం, మన మధ్యవర్తియును విమోచకుడునకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యాజకత్వం సూచించు గుడారం యొక్క నానావిధ కర్మలు ఈ ఎక్సోడస్ నిర్గమాకాండలో ఉన్నాయి. ఈ గ్రంథంలోని 3 ముఖ్య భాగములుగా ఈ గ్రంథాన్ని మళ్ళీ 3 ముఖ్యమైన విభాగాలుగా లేకపోతే భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండుట. 2, ఐగుప్తు నుండి సేనాయ పర్వతం వద్దకు వచ్చుట. 3, సేనాయ పర్వతం వద్ద ఉండుట. మొదటిదే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండుట. రెండోది ఐగుప్తు నుండి సేనాయ పర్వతం వద్దకు వచ్చుట. మూడోది సేనాయ పర్వతం వద్ద ఉండుట. 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి గురించి చెప్పబడుతుంది. దీని యందు ఇశ్రాయేలీయులు దాసత్వము 1వ అధ్యాయంలో ఉంటాయి. మోషే జననము, బాల్యము, పిలుపు 2 నుంచి 4 వరకు ఉంటాయి. మోషే ఫరో అహరోనులతో మాట్లాడుట. 5వ అధ్యాయం అయితే అతడు ఇశ్రాయేలీయులను బాధించుట, యెహోవా కనబడుట. తర్వాత 6వ అధ్యాయం వచ్చేటికి 10 తెగుళ్లు. 7వ అధ్యాయంలో 10వ తెగులతో పస్కా పండుగను స్థాపించుట గూర్చి కలదు. ఈ భాగమందు మనకు కనబడు 3 ముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఒకటే ఫరో హృదయము కఠినపరచబడుట. దీని గురించి 19 సార్లు ఉదహరించబడ్డారు. కఠినపరచుకొనుట అనే విషయం గురించి 19 సార్లు నిర్గమాకాండంలో చెప్పబడ్డారు. తెగుళ్ళు ఒక్కొక్క దానిలో 3 ఉండునట్లు దీనిని 3 గుంపులుగా చేయవచ్చు. మొదటి 3 ఇశ్రాయేలీయుల మీదకును ఐగుప్తుల మీదకు వచ్చును. తక్కినవి ఐగుప్తుల మీదకు మాత్రమే వచ్చును. మూడో విషయం ఏంటి, పస్కా. దీని అందరి ముఖ్యమైన సంగతి గొర్రె పిల్ల ఏర్పరచుకొని చంపి తినిది. ఆ గొర్రె పిల్ల మన పస్కా క్రీస్తును సూచించెను. రెండో ముఖ్యమైన విషయం ఏంటి, మొదటిది ఇశ్రాయేలీయులు ఐగుప్తునందు ఉండుట. రెండోది ఐగుప్తీయులు సీనాయ పర్వతం వద్దకు వచ్చుట. అంటే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ వివరించబడ్డారు. దీనిలో ఐగుప్తును విడుచుట 13 నుంచి 18లోని 13వ అధ్యాయంలో 16లో కలవు.
ఈ ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటుట, విడుదల పొందుట, మారా యొద్ద చేదు నీళ్లు, మన్నా, నౌక పెట్టలు, రెపీదీములో నీళ్లు రప్పించుట, అమాలేకులను జయించుట, ఇత్రో వచ్చుటను గురించి కలదు. ఇశ్రాయేలీయులు కఠిన దాస్యంతో నుండి విడిపింపబడి కనాను దగ్గరకు త్రోవయకు ఫిలిస్తీయ మార్గం పోకుండుట, అది 100 మైళ్లకు కొంచెం ఎక్కువై 4 లేక 5 దినముల్లో చేరగలిగినను దేవుడు వారిని ఎర్ర సముద్ర మార్గమున తానే వారికి మార్గదర్శిగా నుండి క్షేమముగా నడిపించెను. అంటే ఇక్కడ ఈజిప్టు నుంచి లేకపోతే సినాయి పర్వతం నుంచి అక్కడికి వెళ్ళడానికి కేవలం 100 మైళ్ళు పడుతుంది. కానీ ఇశ్రాయేల్లోని అవిశ్వాసం ఎక్కువ ఉంది కనుక వాళ్ళలోని అవిశ్వాసాన్ని బలపరచడానికి ఆయన అరణ్య ప్రయాణాలు చేయించాడు. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే సేనా పర్వతం వద్ద ఉండుట. 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దీని యందు ధర్మశాస్త్రం అనుగ్రహింపబడుట, గుడారపు ఏర్పాటు, బంగారు దూడను ఆరాధించి శిక్ష నుండి మరలా నిబంధన నొందిన విధము, యాజకుల నియమము, వారి ఉడుపులు, వారి సమర్పణల గురించి ఉన్నది. ఇది నిర్గమాకాండ గురించి వ్రాయబడిన సినాప్సిస్. నిఘంటును అనుసరించి